నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ప్రతి దేవాలయం ముందు ఉండే ధ్వజస్తంభం పుట్టుక గురించి మీకు తెలుసా? ఈరోజు ఆ రహస్యం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి ఇంతకీ ధ్వజస్తంభం ఎలా పుట్టింది? దాని వెనుక ఆసక్తికరమైన కథనం దాగి ఉంది. అదేంటంటే, పూర్వకాలంలో భారత యుద్ధం అంతా ముగిసిపోయిన తర్వాత ధర్మరాజు చక్కగా రాజసింహాసనం పైన కూర్చొని సుభిక్షంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. చక్కగా ప్రజల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అయితే కొద్దిపాటి గర్వం కూడా ఉన్నట్టుగా అనిపించింది. శ్రీకృష్ణుడు గమనిస్తూనే ఉంటాడు. తన గర్వం అణచాలి అని సంకల్పిస్తాడు. అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వస్తాడు. రాజా, మరి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజుగా నువ్వు కూడా కొన్ని కర్తవ్యాలు, కొన్ని ధర్మాలు చెయ్యాలి. అందులో భాగంగా అశ్వమేధ యాగం చేసి దేవతలను, బ్రాహ్మణులను తృప్తిపరచి ఆ తర్వాత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారి సంరక్షణార్థం నువ్వు ఇటువంటి యాగం చెయ్యాలి అంటారు. అలాగే కృష్ణుని మాటను ధర్మరాజు జవదాటాడు కదా. అలాగే అని సంకల్పించి అశ్వమేధ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. యాగాన్ని ప్రారంభిస్తారు. యాగం పూర్తయిన తర్వాత ఆ యాగాశ్వం తిరిగి మణిపూర రాజ్యానికి చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు అనమాట. అతను చాలా ధార్మిక పరుడు అనమాట. దాన ధర్మాలు చేసే విషయంలో అసలు ఆయనను మించిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. అయితే ఈ యాగాశ్వాన్ని ఆ మయూరధ్వజుని తమ్ముడైన తామ్రధ్వజుడు పట్టుకుంటాడనమాట. అయితే ఆ యాగాశ్వం కోసం వచ్చిన నకుల సహదేవులు ఓడిపోతారు. భీమార్జునులు కూడా ఓడిపోతారు. ఇక ధర్మరాజే రంగంలోకి దిగుతూ ఉంటాడు. ఈ సందర్భాన్ని గమనించిన శ్రీకృష్ణుడు చెప్తాడు, వద్దు వద్దు, నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు. ఎందుకంటే నకుల సహదేవులు ఆల్రెడీ ఓడిపోయారు, భీమార్జునులు కూడా ఓడిపోయారు. ఇక నువ్వు కూడా ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే మయూరధ్వజుడు చాలా పరాక్రమవంతుడు, సత్యశాలి, ధర్మనిరతుడు. కాబట్టి నువ్వు ఆయన్ని గెలవలేవు. కపట ఉపాయంతో మాత్రమే నువ్వు గెలవగలుగుతావు అని అంటాడు. సరే కృష్ణ, నువ్వే శరణు, నువ్వు చెప్పు స్వామి, నువ్వే చెప్తే అదే చేస్తాను అని అంటాడు ధర్మరాజు. కృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు కూడా బ్రాహ్మణ వేషం వేసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్తారు, మయూరధ్వజుడి దగ్గరికి వెళ్తారు. అయితే సరే మీకేం దానం కావాలో కోరుకోండి అని అంటాడు మయూరధ్వజుడు. రాజా, మీ దర్శనం కోసం వస్తున్నాము, మధ్యలో మమ్మల్ని ఒక పులి అడ్డగించింది, ఇతని కుమారుణ్ణి పట్టుకుంది, వదిలిపెట్టమని చెప్తే మీరు వెళుతున్న మయూరధ్వజుడు రాజు శరీరంలో సగభాగాన్ని అతని భార్యాపుత్రులే కోసి ఇస్తే అది నాకు తీసుకొచ్చి ఇస్తే మీ అబ్బాయిని విడిచిపెడతామంది. దయచేసి మా అబ్బాయిని మాకు ఇప్పించు స్వామి అని వేడుకుంటాడనమాట. సరే దాందే ఉంది అని అంటాడు. వెంటనే వాళ్ళ భార్య పిల్లల్ని పిలుస్తారు. నా శరీరంలో సగభాగం కోసం వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్తాడు. అసలు కించిత్తు కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అడిగిందే తడవుగా నిస్సంకోచంగా తన శరీరంలో సగభాగాన్ని ఇవ్వటానికి ఉద్యుక్తులవుతాడు. ఆ భార్య బిడ్డలు కూడా, మరి మీరు ఎందుకండి ఇలా చేస్తారు, వాళ్ళు ఏదో అడిగారే అనుకోండి, మీరు కూడా దానికి సరే అంటారా అని వాళ్ళు కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నమాట. అంటే ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం, ఎంత గౌరవం, అది మీరు గమనించాలన్నమాట. అయితే ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించి మయూరధ్వజుడిని అనుగ్రహించి, నీ ధర్మనిరతికి సత్యనిష్టకు మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు మయూరధ్వజుడు, స్వామి, నా ఈ శరీరం నశించిపోయినా పర్వాలేదు, నా ఆత్మ మటుకు ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి, నీకెదురుగుండా ఉండాలి అని చెప్తాడు. తదాస్తు అంటాడు శ్రీకృష్ణుడు. దానికి తగ్గట్టుగానే అప్పటి నుంచి శ్రీకృష్ణుడు వరమిస్తాడు. ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభంగా నువ్వు ఉంటావు. అన్ని దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు వెలుస్తాయి. అక్కడ ఆ ధ్వజస్తంభంలో ఆత్మరూపంలో ఇప్పటికీ మయూరధ్వజుడు ఉంటాడనమాట. నీ శరీరంపై ఎవరైతే దీపాలు పెడతారో వాళ్ళకి జన్మలో ఉన్న పాపాలన్నీ నశించిపోతాయని చెప్తారు. అలాగే ఎవరైనా కానీ దేవాలయంలో కడుగు పెట్టినా ముందుగా నీకు నమస్కరించి నీకు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆ దేవాలయంలో స్థితమైన మూల విరాట్ దర్శనం చేసుకోవాలి అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అలా అనుగ్రహించి వరమిచ్చాడు. అందుకని అప్పటి నుంచి కూడా దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఆ విధంగా ఏర్పడ్డాయి.